సమయం ఇవ్వాలి సార్, మీతో మాట్లాడడానికి ఇంటికి వచ్చారు, అందరం ఇంటికి వస్తాం, ఒకసారి మీతో సమయం ఇవ్వాలి. మీరు రిపోర్టర్లు ఊరికే మాట్లాడుకుంటాం. ప్రెస్ మీట్ పెట్టాడు, తీర్మానం ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు ఏమన్నా పెట్టుకున్నా కాదు సార్, ఈ సర్వే జానారెడ్డి సర్వే అని చెప్పి మాట్లాడుతున్నాం. మీరు గమనించుకోండి, ప్రజలు గమనించుకోండి. మాట్లాడితే ఖండిస్తలేరు మీ నేతలు కూడా ఎవరు? ఖండించకుండా పోతే సమర్థించాలన్నా సమర్థించాలి కదా, అది ఏందో అడిగి తెలుసుకోండి. వాళ్ళనే సమర్థిస్తలేరు, ఖండిస్తలేరు అని, అందుకనే వాళ్ళని అడిగి తెలుసుకోండి. సార్ మిమ్మల్ని పదే పదే టిన్మర్మలను టార్గెట్ చేస్తున్నా, పార్టీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు ఏమనుకున్నా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు, లేదా పాత్రదారులు ఎవరు వాళ్ళు తెలియజేస్తారు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు తిరుమలను? అది దాని అవసరమే లేదు, నాకు పాత్ర లేదు కాబట్టి. కేసీఆర్ సర్వే బాగుంది అంటున్నాడు. మొన్ననే ఏం చెప్పినారు, నిన్న మీ దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. జీసస్ క్రీస్తు ఏం చెప్పినట్టు, నీది తప్పు అయితే సమాజాన్ని క్షమించమని కోరు. నీది తప్పు కాకపోతే ఎవరైనా నీ కొరకు ఎవరైనా తప్పు చేసినా లేకపోతే వ్యతిరేకించినా క్షమించు అనేటువంటి ఆ గుణం కలిగిన వాడే ఈ సమాజానికి న్యాయం చేస్తాడు. అటువంటి ఆలోచన విశాల దృక్పథం కలిగి ఉండి నేను ప్రయాణం ఎవరిని నేను ఖండించేది లేదు, దండించేది లేదు, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను, అపోహలను, అర్థాలను బట్టి ఏదైనా అనుకుంటే నేను దాంట్లో పార్ట్ కాదు, నేను పార్టిసిపేట్. రెండు, నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టించుకోలేదు, ప్రజలే పట్టు. లెక్కలే బయటికి రాలేదు, బాగుందని చెప్తున్నాడు. ఎట్లా కూడా వచ్చింది? ఆ విషయాలన్నీ చెప్పడానికి నేను డిబేట్ చేయను. రెండోది, అసలు ఏమి జరుగుతున్నదో మీకేంది, ఇందులో ఎవరి పాత్ర ఉన్నదని మీకు అదేదో ఉంటది కదా మీడియాలో, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను. ఒకటి లేదు, ఒట్టిన గాలి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం? అర్థమైందా లేదా? మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రని గురించి మీరేం అర్థం చేసుకున్నారో వచ్చి నన్ను డిబేట్ చేయండి. లేదు, మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి, అప్పుడు అది సరి అయిన మీడియా. అయితే ఇది సహజం కదనయా. మీ గాంధీ భవన్ నుంచి ఇంకోలు మారుతారు, ఇంకోలు వస్తారు, ఇంకోలు మారుతారు, వస్తాయి. ఇది ఒక రొటీన్ కోర్సు, ప్రత్యేకత. సార్, యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు? దాని గురించి ఏం చెప్తారు? యాక్టివ్ పాలిటిక్స్ లో లేని, ఓకే, యాక్టివ్ పాలిటిక్స్ లో లేని నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన, గౌరవించిన ప్రజలందరికీ కానీ, మిత్రులందరికీ కానీ, లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు, లేకుంటే లేదు. మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం.